హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ వచ్చేసి 3 years బేబీది అనమాట. మొత్తము ట్రెండీ ఫ్రాక్, మొత్తం ఫ్రిల్స్ పెట్టేసాను సైడ్స్లో. దీనికి బొందెలు కూడా ఇచ్చానండి. ఇప్పుడు మనం కటింగ్ చూద్దాము. ఈ డ్రెస్ది మొత్తము నేను 1.5 మీటర్ తీసుకున్నాను క్లాత్. ముందర కొంచెం మాత్రమే డిజైన్ వచ్చిందనమాట. ఆ డిజైన్కి మాత్రమే మనము మొత్తము ఇక్కడికి 8 inches మార్క్ చేస్తున్నాను నేను. మొత్తము అందరు టేప్ కొలత అడుగుతున్నారండి. నేను టేప్ కొలత పెట్టి చెప్పినా కూడా మళ్ళీ మెజర్మెంట్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఒకసారి చూడండి బాగా నీట్గా, ఓకేనా. మొత్తము 8 inches ఇలా మార్క్ చేశాను. మొత్తము లాస్ట్ వరకు అంతా ఒకే లెవెల్లో రావాలి కాబట్టి నేను మొత్తం ప్రతి ఒక్క పాయింట్ దగ్గర, ఇక్కడ ప్రతి ఒక్క లెంత్ దగ్గర కూడా నేను 8 inches ఇలా మార్క్ చేశాను. మార్క్ చేసిన మొత్తము ఇలాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసి తర్వాత కట్ చేసేసాను అనమాట. దీన్ని మొత్తము ఇది ఫ్రంట్ పార్ట్కి యూస్ చేస్తున్నాను. 3 years బేబీకి బాడీ పార్ట్కి అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కోసం. మొత్తము ఇలాగా కట్ చేసేయండి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసి తర్వాత ఇప్పుడు మనము ఇది వచ్చేసి కింద బాటమ్ పార్ట్కి అనమాట. ఫ్రాక్కి కింద మొత్తం ఇది జాయిన్ చేస్తాము, కానీ బాటమ్ పార్ట్ అనమాట ఇది. మొత్తము ఇలా నేను దీన్ని 13 inches తీసుకున్నాను అనమాట. ఈ మెజర్మెంట్ వచ్చేసి మొత్తము 13 inches మార్క్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను. మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాను. మొత్తం 13 inches ఉందా లేదనేసి. 13 inches లేకపోతే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అంతా ఈక్వల్గా వచ్చిన తర్వాత మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ను కూడా హాఫ్ చేసేయండి. నీట్గా మొత్తం హాఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది బాటమ్ పార్ట్ అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. తర్వాత ఇప్పుడు నేను ఫ్రిల్స్ పెట్టాను కదా సైడ్స్లో ఫ్రాక్కి 2 sides, దానికోసం అనమాట. దీనికి వచ్చేసి నేను లెంత్ వచ్చేసి ఈ క్లాత్ స్ట్రిప్స్ తీసుకోవాలి కదా మొత్తము మనము. దానికి వచ్చేసి మనము 4 inches మార్క్ చేసుకున్నానండి నేను. మొత్తము 4 inchesతో ఇలా నీట్గా మార్క్ చేసేసుకున్నాను. మొత్తం క్లాత్ లెంత్ మొత్తం ఇలాగా నీట్గా 4 inches మార్క్ చేసుకొని తర్వాత కట్ చేశాను. మొత్తం 4 inches ఇలాగ నీట్గా మార్క్ చేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా 4 inches మార్క్ చేసేసుకోండి. లాస్ట్ వరకు ఇలా 4 inches ఇలా మార్క్ చేసేసుకోండి. తర్వాత ఈ మార్క్ చేసుకున్న దాన్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి లాస్ట్ వరకు. కట్ చేసిన తర్వాత అదే పీస్ని ఇంకా మిగిలి ఉన్న క్లాత్ పైన ఇలాగ పెట్టేసి మళ్ళీ మెజర్ చేసుకునే అవసరం లేకోకుండా ఇలా పెట్టేసుకొని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొకటి ఇలాగ పెట్టేసి మొత్తం దీన్ని కూడా ఇలాగే నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన పీస్ వచ్చేసి బొంది యూజ్ చేద్దాము డ్రెస్కి, ఓకేనా. మొత్తము ఇప్పుడు కటింగ్ అయిపోయిందనమాట. మొత్తము ఇప్పుడు మనము బాడీ పార్ట్కి ఎంత క్లాత్ తీసుకున్నాం కదా, ఇది 13 inches లెంత్ తీసుకున్నాను నేను. తర్వాత దీన్ని ఇలా కట్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత 13 inches అండి. తర్వాత ఇలాగ కట్ చేశాను. దాన్ని హాఫ్ చేసేయండి. తర్వాత దాన్ని ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ కానీ దారాలు ఉంటే కట్ చేసేసుకోండి. మొత్తం తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి నెక్కి వచ్చేసి చూడండి, నేను ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ 2 inches అండి. ఇక్కడ 2 inches ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ డౌన్కి వచ్చేసి 3 inches అనమాట. మొత్తము ఇలాగ స్క్వేర్ షేప్కి పెట్టేసుకోండి. స్క్వేర్ షేప్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని రౌండ్ షేప్ నెక్ గీసేసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను రౌండ్ షేప్ యూజ్ చేశానండి. మొత్తము ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత షోల్డర్కి వచ్చేసి 2 inches ఇక్కడ మార్క్ చేశాను. మార్క్ కిందికి డౌన్ వచ్చేసి 3 inches మార్క్ చేశాను. తర్వాత ఇట్లా స్క్వేర్ షేప్లో మార్క్ చేసేసి నేను మొత్తం ఇలా రౌండ్ చేశాను. మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనము బాడీ పార్ట్కి లైనింగ్ కట్ చేసేసుకుందాము. తర్వాత మన దగ్గర ఉన్న లైనింగ్ క్లాత్ని ఇలా పర్చేసి దీన్ని మొత్తము ఇలాగా టాప్ పార్ట్కి బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టేసి మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. బాడీ పార్ట్ బ్యాక్ సైడ్వి నేను 2 హాఫ్ చేయలేదండి. తర్వాత నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసేద్దామని తర్వాత ఇప్పుడు నేను కట్ చేయలేదన్నమాట. ఈ పీసెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం వీళ్ళ 2 మొత్తం నీట్గా కట్ చేసేయండి. ఈ పీసెస్ పక్కన పెట్టేసి ఇప్పుడు మన దగ్గర ఉన్న బాటమ్ పార్ట్కి ఇలాగ పెట్టేసి
ఇక్కడ పెట్టేసి ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసేద్దామని అలాగే పెట్టేశాను మొత్తము. ఇప్పుడు కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాము. మనము ఫ్రిల్స్ కోసం అని క్లాత్ తీసుకున్నాం కదండి, అదంతా జాయిన్ చేసేసి నేను ఆల్రెడీ ఒక సైడ్ అంతా బ్లాక్ థ్రెడ్తో జిగ్జాగ్ చేశాను అనమాట. జిగ్జాగ్ చేసిన తర్వాత మొత్తం ఈ సైడ్ కూడా జిగ్జాగ్ చేసేసి ఇప్పుడు ఇలా మడత పెట్టేసి కుచ్చులు పెట్టేసి కుట్టేస్తున్నాను. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేసాను. తర్వాత మొత్తం చూడండి ఇలాగ వచ్చేసింది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత ఎక్కడైనా కుట్లు ఊడిపోయి ఉంటే మనము చూసుకుంటూ ఇంకొకసారి దానిపైన కుట్టు వేసేసుకుందాము. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలాగా కుట్టు వేసేయండి. తర్వాత మనకు ఫ్రిల్స్ రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ అటాచ్ చేసేద్దాము. మొత్తం బాడీ పార్ట్కి నేను తిప్పి కుట్టకోకుండా తిప్పించి కుట్టేస్తున్నానండి డైరెక్ట్. మళ్ళీ క్లాత్ యూజ్ చేసి మడిచి కుట్టకోకుండా తర్వాత ఇలాగ నేను మొత్తము లైనింగ్ పైన ఇలా పెట్టేసి నెక్కి, షోల్డర్కి, ఆమ్ హోల్ దగ్గర మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేసాను. కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసి 1 ఇంచు వదులుకోండి, ఎందుకంటే మనము ఇక్కడ కతుకులు పెట్టుకొని తిప్పుకునేందుకు నీట్గా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం నీట్గా కతుకులు పెట్టుకోండి. కతుకులు పెట్టుకోకుంటే నీట్గా రాదు. ఖచ్చితంగా మనం కతుకులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా కతుకులు పెట్టేసుకోవాలి. మొత్తం నీట్గా మొత్తం ఇలా నీట్గా కతుకులు పెట్టేసుకోండి. మొత్తము ఇలా నీట్గా కతుకులు పెట్టేసుకొని తర్వాత మనము దీన్ని ఇలా తిప్పుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా నీట్గా మూలలు కూడా నీట్గా వచ్చేసేటట్టు ఇలా తిప్పుకోండి. తర్వాత తిప్పుకున్న తర్వాత దానిపైన ఒక కుట్టు ఇలాగా నీట్గా వేసేయండి. తర్వాత చూడండి మనము తర్వాత ఇలా తిప్పుకున్న తర్వాత దానిపైన ఇలాగా కుట్టు వేసేయండి. మళ్ళీ పీస్ యూస్ చేసి కుట్టుకోకుండా నేను ఇలాగా కుట్టేస్తున్నాను. టైం లేనప్పుడు ఇలా కుట్టేసుకోండి. పీస్ వేసి కుట్టుకున్నా కూడా ఇలాగే వస్తుంది నీట్గా. తర్వాత మొత్తం లైనింగ్ పైన మెయిన్ క్లాత్ ఇలాగా నీట్గా అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా పీస్ ఉన్నది మొత్తం లైనింగ్ పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ పీస్ వచ్చేసి నేను అప్పుడు హాఫ్ చేయలేదన్నమాట దీని బ్యాక్ సైడ్ని. దానికోసం అనేసి ఇప్పుడు మనము హాఫ్ చేసేద్దాము. తర్వాత దీన్ని వచ్చేసి మనం లైనింగ్ అటాచ్ చేద్దాము. లైనింగ్ కూడా నేను కట్ చేయలేదు అప్పుడు, అందుకోసమని ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. మొత్తం కట్ చేసిన తర్వాత దీని పక్కనే ఇంకొక సైడ్ది కూడా ఇలాగ పెట్టేసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు, తిప్పి కుట్టుకునే అవకాశం ఉంది. దానికోసం అనేసి ముందే పెట్టేసుకొని ఒక బాల్ పెన్ పెట్టేసి అక్కడ పక్కన పెట్టేసుకోండి. దీనికి కూడా నేను బెడ పీస్ యూజ్ చేయకోకుండా దీనికి కూడా ఇక్కడ నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, ఆమ్ హోల్ దగ్గర మొత్తం ఇలా కుట్టేస్తున్నాను. తర్వాత తిప్పుకుంటే సరిపోతుందన్నమాట. మొత్తం ఇలా నీట్గా ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి లైనింగ్. తర్వాత ఇలా నీట్గా కతుకులు పెట్టేసుకోండి. కతుకులు పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా అలాగే తిప్పి దానిపైన ఒక కుట్టు వేసేయండి. ఇలా మొత్తం మూలలు నీట్గా వచ్చేలాగా ఇలా తిప్పుకోండి. తర్వాత దానిపైన ఇలాగ నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ ఇలాగ పెట్టేసి నీట్గా జాయిన్ చేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పీసెస్ మొత్తము ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా ఒకసారి కట్ చేసేయండి. తర్వాత ఇవి మనం ఇంకొక సైడ్ ఉంది కదా, దాన్ని కూడా ఇలాగే నీట్గా ఆమ్ హోల్ దగ్గర నుంచి షోల్డర్ అండ్ నెక్ కూడా ఇలాగ మొత్తం నీట్గా జాయిన్ చేసేయండి. జాయిన్ చేసిన తర్వాత ఒక కుట్టు వేసేసిన తర్వాత మొత్తం ఎక్స్ట్రా లైనింగ్ ఉండేది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత దీనికి కూడా అలాగే నీట్గా కతుకులు పెట్టుకోండి. కతుకులు పెట్టేసుకొని తర్వాత దీన్ని కూడా తిప్పుకోవాలన్నమాట. ఇలా కతుకులు పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా నీట్గా తిప్పేసుకొని మొత్తము దీనిపైన కూడా ఒక కుట్టు వేసేయండి. ఇలా నీట్గా మొత్తము ఒక కుట్టు వేసేయండి. కుట్టు వేసేసిన తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్కి అటాచ్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేయండి. ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా, అది మొత్తం నీట్గా ఇలా కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము
ఉక్సులు పట్టి అండ్ కాజా పట్టి కావాలన్నమాట. దానికి ఇలా ఈ పీస్ని కట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ పీస్ ఉక్సులు పట్టిని మొత్తం ఇలా నీట్గా ఫ్రంట్ సైడ్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఇలా నీట్గా కుట్టు వేసేస్తున్నాను. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఇలా కట్ చేయండి. తర్వాత దీన్ని పైన ఇలాగా కుట్టు వేసేయండి. తర్వాత దీన్ని కూడా ఇలాగ మడిచి ఇలా నీట్గా ఒక కుట్టు వేయండి. తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేయండి. తర్వాత దీన్ని కూడా కాజా పట్టీకి అనమాట. దీన్ని లైనింగ్ లోపల నుంచి లైనింగ్ సైడ్ పెట్టుకోవాలి. లైనింగ్ సైడ్ ఇలాగ పెట్టేసుకొని దానిపైన ఇంకొక కుట్టు వేసేయండి. పై భాగాన ఒక కుట్టు వేయండి. తర్వాత దీన్ని కూడా తిప్పి ఇలాగా ఇంకొక కుట్టు వేయండి. తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేయండి. తర్వాత దానిపైన ఇంకొక కుట్టు వేయండి. తర్వాత ఇవి రెండు మొత్తము మనం జాయిన్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసాయి. దీన్ని ఇక్కడ జాయిన్ చేసేయండి. తర్వాత వీటిని ఇప్పుడు రెండు షోల్డర్స్ని జాయిన్ చేసేయండి. షోల్డర్స్ని మొత్తం ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి. దారం కట్ చేసేయండి. తర్వాత దీనికి మనము ఇప్పుడు టక్స్లు వేసుకుందాము. టక్స్లు వేసుకునేందుకు ఇప్పుడు హాఫ్ మర్చాలి కదా మనము. ఇలా మర్చేసుకొని హాఫ్కి ఇలా టక్స్ వేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా ఇలాగ మడిచి ఒక టక్స్ వేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా అలాగే ఇలాగా టక్స్ వేసేయండి. ఈ సైడ్ కూడా అలాగే ఒక టక్స్ వేసేయండి. తర్వాత ఇప్పుడు మనము ఈ ఫ్రిల్స్ కుట్టుకొని పెట్టుకున్నాం కదా, దానికి మనం టక్స్ పెట్టుకున్నాం కదా, దానికన్నా కొంచెం ముందుకు, ఎందుకంటే నెక్ దగ్గరికి ఆనుకొని వస్తే బాగుంటుందని నేను ఇలా కుట్టాను అనమాట. మీ ఇష్టం, కొంచెం జరుపుకొనైనా కుట్టుకోండి. తర్వాత ఇలా మొత్తం నీట్గా కుట్టు వేసేసాను ఒక సైడ్. తర్వాత ఎక్స్ట్రా ఫ్రిల్స్ అనేది కట్ చేసేయండి. తర్వాత దీన్ని ఈ క్లాత్ని తిప్పుకొని ఈ సైడ్ ఇలాగ పెట్టేసుకొని దీన్ని కూడా ఈ సైడ్ కూడా ఇలాగ పెట్టేసి మొత్తం నీట్గా ఒక కుట్టు వేయండి. మొత్తం ఇలా నీట్గా ఒక కుట్టు వేయండి. ఎక్స్ట్రా ఉన్న ఫ్రిల్స్ మొత్తము కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఈ పీస్ ఇలాగ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ బాగుండదని తీసి. తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్కి బాటమ్ పార్ట్ ఉంది కదా, దాన్ని అటాచ్ చేయాలన్నమాట. ఇలా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ లుక్ బాగాలేదండి. దానికోసమని మొత్తం తీసేసాను వద్దనేసి. తర్వాత ఏమైనా బ్లాక్ బౌ పెడితే బాగుంటుందని తర్వాత తీసేసాను. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మనకు రెడీ అయిపోయింది మొత్తము. ఇప్పుడు మనము బాటమ్ పార్ట్ని కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. బాటమ్ పార్ట్కి మొత్తం ఇలా నీట్గా ఈ క్లాత్ని మొత్తము ఒక సైడ్ నేను బ్లాక్ కలర్ థ్రెడ్తో జిగ్జాగ్ చేసేసాను. ఇంకొక సైడ్ వచ్చేసి మనము కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఇలా